కార్తీక్ వచ్చేస్తున్నాడు, గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంతసేపు వెళ్ళాడు. కార్తీక్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి, ఓ 2-3 ఇంగ్రీడియంట్ తీసుకొచ్చి ఇలా మిక్సీ అది ఎవరైనా చేస్తారు, ఇది కూడా ఎవరైనా చేస్తారు. ఇది అమ్మ నువ్వు చేస్తావా అమ్మ? మరి మంచిగా ఆగండి చూద్దాం. ఫస్ట్ మీరు మా టెస్ట్లో పాస్ అయ్యారా లేదా? మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పుదీనా, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, కారపొడి, బిర్యానీ మసాలా, జీరా, టర్మరిక్ అన్నీ తెచ్చేశారు. పర్ఫెక్ట్. బిర్యానీ చేయడం కోసం అన్ని కరెక్ట్గా తెచ్చేసుకున్నారు. నేను ఉల్లిపాయలు కట్ చేస్తాను, కానీ మిగతా గిన్నెలన్నీ పెట్టేసుకొని స్టార్ట్ చేసేద్దాం. రెడీ. అసలు చూసా, ఒకే స్టవ్ మీద 2 బాణీలు పెట్టి వండటం అంటే అది నిజమైన వంట ఉంటే మొగాడంటే ఎవరైనా చేస్తారు. ఒక మిక్సీ వేసి ఒకటే కాదు. ఇప్పుడు బిర్యానీ బాగా రావాలంటే దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం వాటర్లో, హాట్ వాటర్లో లైట్గా, ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు ఆ టెక్నిక్ బాగా వచ్చేసినట్టుంది. అసలు ఒక మంచి పులావ్ కానీ బిర్యానీ కానీ పర్ఫెక్ట్గా ఉండాలంటే రైస్లో కరెక్ట్గా సాల్ట్ వేసే కేపబిలిటీ ఉండాలి. వేసారు, సూపర్. అండ్ లైట్గా ఆయిల్ వేయాలన్నమాట. ఇప్పుడు మరి ఎప్పుడులాగే చక్కగా బియ్యాన్ని నానబెట్టి అరగంట లోపలుండి వచ్చాడు. సో అరగంట బియ్యం నానితే మనకి రైస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నీళ్లు చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో రైస్ వేసేసుకుందాం. ఓకే, నౌ వి గోనా పుట్ సమ్ రైస్. ఫుల్ ఫిలిం స్టార్ లాగే అమ్మ పర్లేదు చూడండి, చెప్పేయచ్చు. చూసావా, ఈజ్ అన్ ఎక్స్పర్ట్, ఎక్స్పీరియన్స్డ్ కుక్ అని చెప్పేయచ్చు. చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా వేసేసాడు. వేసిన తర్వాత ఒకసారి కలపాలి. ఓకే, పర్ఫెక్ట్, పాస్. నెక్స్ట్ నా ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన మూత కూడా పెట్టేద్దాం. ఇది కూడా ఆన్ పెట్టేసుకున్నారు మీరు, వెరీ గుడ్. ఓకే, సో మరి నూనె వేసేనా నేను మీకోసం? సో దీంట్లో కావాల్సిన నూనె వేసేసుకున్నాం. తర్వాత ఉల్లిపాయల, ఇది ఉల్లిపాయ ఏం బిర్యానీ? ఇది ఉల్లిపాయ పడేసే పన్నీర్ బిర్యానీ. సినిమా పడేసావే దాలాగా ఇది తింటే తిన్న వాళ్ళందరూ పడిపోవాల్సిందే. నో డౌట్ దాంట్లో, నో డౌట్. అది రెడీ అయిన తర్వాత ఏదో ఈ రోజు నుంచి స్టేట్ మొత్తం, తెలంగాణ, ఆంధ్ర అందరూ అమ్మాయిలందరూ ఇదే బిర్యానీ చేస్తారు, గ్యారంటీ. అది నేను డిసైడ్ చేస్తాను. దీంట్లో పన్నీర్ బదులు చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. చూడండి, ఒక్క వంటలో ఎన్ని రకరకాలు నేర్పించేస్తున్నాడో. అది సినిమాలో కూడా ఇలాగే దెబ్బలాడేసుకుంటూ ఉంటారా మీరు? ఇది ప్రేమించుకునేది ఎప్పుడు మా యూత్ కావాల్సింది ప్రేమించుకోవడం. ఫుల్గా ప్రేమించుకుంటారా లేదా? ప్రేమించుకోవడం ఉందా? అది సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా చూసి తెలుసుకోవాలి. సో నూనె వేడెక్కిపోయింది, ఉల్లిపాయలు నేను వేసేస్తాను. ఆహా, కలిపేసుకోండి. నేను ఉల్లిపాయలు వేయగానే ఉప్పు కూడా కొంచెం వేసేస్తాను. పడేసే పన్నీర్ ఉల్లిపాయ డాబా స్టైల్ బిర్యానీలో ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేయించేసుకుందాం. ఆల్మోస్ట్, ఎందుకంటే ఇది మనం లాస్ట్లో వేసి కలుపుతాం కాబట్టి పర్ఫెక్ట్ కుక్ చేసుకోవాల్సిందే కదా. ఒక 2 నిమిషాలు, 1 more minute. మనం అదే చికెన్ బిర్యానీ అలా చేసుకునేటప్పుడు ఇలా వేసుకోవచ్చు, కానీ ఈరోజు రైస్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఎందుకంటే ఇందులో వేసి టాస్ చేయడమే క్విక్ అండ్ ఈజీ మెథడ్. ఉల్లిపాయలు ఓకే, ఏంటి రైస్ రెడీయా? రైస్ 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 యా, పర్ఫెక్టా? పర్ఫెక్ట్. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తామంటే వి గోనా డ్రైన్ దిస్ రైస్ అన్నమాట. నౌ వి గోనా టేక్ ఇట్. పర్లేదు సార్, మీరు ఒక క్లాత్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా ఒక సినిమా హీరో ఇంత పర్ఫెక్ట్గా వంటలు చేస్తాడంటే నేను నమ్మలేను. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోతే ఈ ఉల్లిపాయలు చక్కగా పులావ్ బిర్యానీల్లో కొంచెం వేగితే, అయినా కానీ ఆ పీతలు, ఆ రొయ్యలు, ఆ చేపలు, చికెను, అయ్య బాబోయ్. అసలు చేప మంచి మసాలా పెట్టి టవా రోస్ట్ చేస్తే, రవ ఫిష్ రవ రోస్ట్. ఒకటి చెప్పాలండి, దేవాని అమ్మాయి షూటింగ్ వచ్చింది అనమాట. సరే తెలుగు అమ్మాయి అన్నారు కదా, ప్రొఫెషనల్ చెప్పి కొంచెం రొయ్యల కూర, పీతల కూర తీసుకెళ్ళి పెట్టిందమ్మా, ఒక ఫస్ట్ డే కదా బాగుంటుంది, తెలుగు అమ్మాయి కదా అన్న. తీసుకెళ్ళి క్యారేజ్ పెట్టారు. సో తినిందా లేదా డోర్ పెట్టేలా, వాళ్ళ మదర్ అందరూ ఉన్నారు. ఓపెన్ చేస్తే అలానే ఉన్నాయి. ఏం తినలేదు ఏంటి అమ్మ అంటే, ఇప్పుడు తింటాను చూడండి అని చెప్పి ఒక బౌల్ తీసుకుంది. దాంట్లో ఇంత పెరుగు వేసుకుంది, ఇంత పప్పు వేసుకుంది, కలుపుకొని తినేసింది. ఏంటంటే ఇదే నా డైట్ అంది. పప్పు ఏంటి, దాంట్లో ఉప్పు, పప్పులో పెరుగు. సెకండ్ డే నుంచి ఏ ఫ్లాక్ సీడ్స్ అంటారు, ఫ్లాక్ సీడ్స్ అంటది. నో రైస్, నో ఫ్రూట్స్. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. మిగతా మసాలాలు కూడా వేసేసుకుందామా? యా. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద,
చిటికెడంత పసుపు, సాయి జీరా కొంచెం వేగిందే కాబట్టి Yeah. పర్లేదు. చిటికెడంత ధనియాల పొడి, పుదీనా ఆకు, కొత్తిమీర, ఇప్పుడు పెరుగు. ఎంత కలర్ఫుల్గా ఉందో.